This is kayaking in Anantagiri. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఇక ఇవాళ వీడియో విషయానికి వస్తే నేనున్నానండి అనంతగిరి హిల్స్. ఇది మన వికారాబాద్లో ఉంది. ఇది ఒక హిల్ స్టేషన్ అండి. ఇక్కడ నుంచి వ్యూస్ ఆసంగా ఉంటాయి. ఇది ఒక పర్ఫెక్ట్ హాలిడే డెస్టినేషన్ అండి. ఇక్కడికి ఎలా రావాలి అనే డీటెయిల్స్ అనేటివి ఈ వీడియోలో చూద్దాం. మా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఎప్పట్లాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. మేము మార్నింగ్ 6:10 కల్లా బయలుదేరినామండి మా రూమ్ దగ్గర నుంచి. చూస్తున్నారుగా నైట్ వ్యూ ఆఫ్ అవర్ హైదరాబాద్ స్కై స్క్రాపర్స్ అండి. చూసానికి ఆసమ్ వ్యూస్. ఓఆర్ఆర్ దగ్గర మా మిగిలిన ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నాం గచ్చిబౌలి. ఇక్కడ నుంచి నార్సంగి, వికారాబాద్ వయా అనంతగిరి హిల్స్కి వెళ్తున్నామండి. హైదరాబాద్లో మీ ఫేవరెట్ డెస్టినేషన్ అరౌండ్ అయినా పర్వాలేదు, ఏదో కమెంట్ చేయండి చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి అనంతగిరి హిల్స్కి. చూద్దాం ఎలా ఉంటుందో. మీన్వెల్ ఈ వ్యూస్ మాత్రం మాసంగా ఉన్నాయి బయట ఓఆర్ఆర్ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు. టౌన్లో అయితే ఈ స్కై స్క్రాపర్ వ్యూస్ అండి. చూస్తున్నారుగా ఫుట్పాత్ కూడా ఎంత బాగుందో. సోలార్ ప్యానల్తో కవర్ చేసేసారు. టౌన్ దాటుతూనే హైవే వ్యూస్, అవి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇవన్నీ దాటిన తర్వాత మన పల్లెటూరు వైబ్స్ కూడా తగులుతాయి. ఈ వ్యూస్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగే వీలైతే మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండి. అనుకుంటూనే హైవే వచ్చిందండి. చూస్తున్నారుగా గ్రీన్ పాత్లో క్లౌడీ స్కైస్ కింద నెక్స్ట్ లెవెల్ వ్యూస్. అలా కొంచెం ముందుకు వెళ్తూనే మళ్ళీ 2 వచ్చిందండి. మాటల్లోనే వికారాబాద్ చేరుకున్నాం. ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుందండి. ఈ రూట్ మాత్రం చూడడానికి చాలా బాగుందని చూస్తున్నారుగా. ఫారెస్ట్లో వెళ్తుండే వైబ్సే వేరు ఏమైనా. ఇంకా మాన్సూన్లో వచ్చింటే ఎంత గ్రీన్గా ఉండేదేమో. ఇప్పుడు సంవాట్ కలర్ మారింది. మనం మొదటగా అనంతగిరిలో పద్మనాభ స్వామి టెంపుల్ని చేరుకుంటామండి. అక్కడి నుంచి లెఫ్ట్ కొడితే ఈ రూట్ వస్తుంది. ఇది ఛత్రిబండ వ్యూ పాయింట్ అండి. మొదటగా మేము ఈ వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఇక్కడ పార్కింగ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఆ వ్యూని ఎంజాయ్ చేసిన తర్వాత సెకండ్ వ్యూ పాయింట్కి బయలుదేరామండి. లైక్ వాచ్ టవర్ ఉంటుందిగా అక్కడికి. మాకు అక్కడ కొంచెం గూగుల్ మ్యాప్స్ హ్యాండ్ ఇచ్చినట్టు అనిపించింది. సో ఇది పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర ఓవరాల్ అనంతగిరి హిల్స్ వ్యూ మీన్స్ లైక్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మొత్తం చూసుకొని తర్వాత మాకు క్లియర్ కట్ ఐడియా వచ్చింది. మళ్ళీ పద్మనాభ స్వామి ఆలయం దగ్గర నుంచి
ఒక 2 కిలోమీటర్స్ స్ట్రైట్ పోయిన తర్వాత అక్కడ నుంచి కొంత దూరం కొత్తగా రోడ్ వేస్తున్నారండి, నెక్స్ట్ వాచ్ టవర్కి కలిపేట్టుగా. సో ఇది ట్రెక్కింగ్ రూట్. ఇక్కడ మళ్ళీ ఓవరాల్ మ్యాప్ వ్యూ ఉంటుంది. ఇక్కడ మనం 50 రూపీస్ పర్ పర్సన్ పే చేయాల్సి వస్తుందండి. వాచ్ టవర్, టువర్డ్స్ వాచ్ టవర్ అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతానికి సీజన్ కాదు కాబట్టి వాటర్ లేవండి. కనిపిస్తుంది అదే వాచ్ టవర్. ఇంకా మేము అక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినామండి. మొదట్లోనే శివాలయం మీన్స్ లైక్ శివుని టెంపుల్ ఉందండి ఇక్కడ. దాన్ని దాటుకుని అలాగనే ట్రెక్కింగ్ చేస్తుంటే చూస్తున్నారుగా ఇక్కడ నీళ్ళు కూడా ఊరుతున్నాయి, కొన్ని వాటర్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. మామూలుగా ఉన్నది ట్రెక్కింగ్ అంటే. అలా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత చెప్పినట్లుగా సీజనల్ వాటర్ ఫాల్స్ అండి. ఇది మాన్సూన్ సీజన్స్లో మాత్రమే ఉంటాయి అంటే నీళ్ళు. ప్రస్తుతానికి లైట్గా పోతున్నాయి, తక్కువ. సో వ్యూ బాగుంది, బట్ నీళ్ళు ఉంటే ఇంకా బాగుండేది. మేము యాక్చువల్గా షార్ట్ కట్ తీసుకున్నాం. ఇంకో వింత ఏంటంటే లైక్ ఇది గూగుల్ మ్యాప్స్లో కూడా చూపిస్తుంది మళ్ళీ. సో స్ట్రైట్గా ఎక్కేసాం, కాకపోతే ఇది చాలా స్లాంట్గా ఉంది. సో ఓన్ రిస్క్తోనే ట్రై చేయండి, లేకుంటే నార్మల్గా అందరూ వెళ్ళే రూట్లోనే కొంచెం చూస్తున్నారు. బట్ దెబ్బలు తగులుతాయి. ఇది వాచ్ టవర్ నుంచి వ్యూ ఉంది. మేము అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు చివరిగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్నామండి. నార్మల్ లైన్ కొంచెం ఎక్కువ ఉండేసరికి 30 రూపీస్ అండి పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. అక్కడైతే కొంచెం క్విక్గా అయిపోయింది. తిరిగి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసినామండి. అక్కడి నుంచి టువర్డ్స్ కోటపల్లి రిజర్వాయర్ అండి, ఫర్ కయాకింగ్ వాటర్ యాక్టివిటీస్ కోసం. మధ్యలో అంటున్నాను కదండి పల్లెటూర్లు. నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఏంటంటే లైక్ ఇక్కడ వైట్ కలర్ పింకులు కూడా ఉన్నాయి. సో నేను ఎప్పుడు చూడలేదు ఇవి. సో ఫస్ట్ టైం చూసానండి, బట్ ఇట్ వాజ్ నైస్. అందుతోనే ఈ వ్యూ చూడండి ఎట్లా ఉందో అసలు. చెట్ల మధ్యలో ఉంటే మేము పోతున్నట్టు మామూలుగా లేదు. తర్వాత ఈ వ్యూ చూడండి అసలు, అమ్మో బాబోయ్. అసలు లయన్ కింగ్లో లొకేషన్స్ అన్నీ ఇక్కడే ఉన్నట్టు బాగుందండి ఏమైనా. ఇది బ్లాక్ సాయిల్స్ అవ్వడం వల్ల మ్యాక్సిమం కాటనే పండిస్తున్నారని అందరూ చూస్తున్నారుగా. రోడ్డు సైడ్లో మన వాళ్ళు హార్వెస్ట్ చేసి తీసుకొని పోయేటప్పుడు ఆ చెట్లకు తగులుకొని పత్తి మొత్తం కొంచెం కొంచెం కింద పడింది అక్కడక్కడ. దాన్ని దాటుతూనే కొంచెం అడ్వెంచరస్ రూట్ గూగుల్ మ్యాప్స్ని ఫాలో అయితే తర్వాత ఆల్మోస్ట్ వచ్చేసామండి కయాకింగ్ కోటపల్లి రిజర్వాయర్కి. ఇక్కడ మళ్ళీ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారండి పర్ బైక్. ఇక వాటర్ యాక్టివిటీస్ విషయానికి వస్తే సోలోకి అయితే 200 అండి, డ్యూయోకి అయితే 300 అండి. ఇవి కాకుండా పెడలింగ్ నలుగురు వెళ్ళచ్చు, అది 400 అండి. 4 పర్సన్స్ అలో చేస్తారు, బట్ 2 కిడ్స్ ఉండాలి మస్ట్గా. సో మేము డ్యూయో తీసుకున్నామండి, నేను మా ఫ్రెండ్ గారు. మామూలుగా రచ్చలేపలేదు ఇక్కడ, చూస్తున్నారుగా చూడండి. ఫ్రెండ్స్, దిస్ ఈస్ కయాకింగ్ ఇన్ అనంతగిరి. చూసారా మా దోస్తు ఎలా నడుపుతున్నాడు? వావ్, సూపర్ స్పీడ్ వెళ్తున్న బోట్.
వీడియో మొత్తం చూసినట్లయితే మీ ఫేవరెట్ పార్ట్ ఏందో కామెంట్ చేయండి. నాకైతే మ్యాక్సిమం వాచ్ టాప్ వ్యూ పాయింట్, దాని తర్వాత ఈ కయాకింగ్ యాక్టివిటీ కూడా బాగుందండి. సమ్ వాట్ ఎక్సర్సైజ్ చేసినట్టుంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. Please don't forget to like, share and subscribe.